అన్నా నేను చెప్పిన తమ్ముడు ఇతనేనన్నా. ఇతను పెద్ద సమస్యలో ఇరుక్కుపోయినాడన్నా. ఓకే, అవునా? అలాగా? నా మాటల్లో కాదు, తనే చెప్తాడు, మీరు విన్నానన్నా. నా పేరు డేవిడ్ అన్నా. అన్నా నేను కావాలని చేయలేదన్నా, కానీ నా ద్వారా తెలియకుండా ఒక పెద్ద తప్పు జరిగిపోయిందన్నా. అవునా? ఏం చేశావు తమ్ముడు? నువ్వు సరైన వ్యక్తి దగ్గరికి వచ్చిన తమ్ముడు, నీకు నేను సహాయం చేస్తా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అనిల్ అన్న మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. అది నా బాధ్యత అన్నా. పర్వాలేదన్నా. నా ఇంటర్నెట్ ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తా, నువ్వు నాకు పని చేసి పెట్టేది ఉంది. ఏంటన్నా అది? అది అన్నా మీరేనన్నా మాట్లాడేది, లేకపోతే కలనా? నా వల్ల కాదన్నా, నేను ఆ రిస్క్ చేయలేనన్నా. ఏం తమ్ముడు, నా కోసం ఆ మాత్రం చేయలేవా? అన్నా నా లైఫ్ రిస్క్లో పడుతుందన్నా. నువ్వు ఒక తప్పు చేశావే, ఆ తప్పు ఒకవేళ బయటపడితే? అన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్మెయిలో వైట్ మెయిలో నాకు పని చేయడం ఇంపార్టెంట్. అది నువ్వే చేయాలి, చేసి తీరాలి, లేదంటే చస్తావు. అన్నా ప్రైజ్ ది లార్డ్. చూశారు కదా డేవిడ్ యొక్క పరిస్థితి. ఓ చిన్న సమస్యలోంచి బయటపడడానికని ఒక తప్పుడు వ్యక్తిని నమ్మి ఆ తప్పుడు వ్యక్తికి తన తప్పును గురించి పంచుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశాడు. పెద్ద తప్పులో చిక్కిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మనలో కూడా అందరూ మంచి వాళ్ళే, అందరూ గొప్ప వాళ్ళే, అందరూ నమ్మకంగానే ఉంటారు అనేటువంటి అజ్ఞానంలో మన వ్యక్తిగత విషయాలను, మన చాలా వ్యక్తిగతమైన విషయాలను తప్పుడు వ్యక్తులతో పంచుకుంటాం. దానిని అలుసుగా అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మేము జీవితాన్ని ఏలటానికి, వారికి అనుకూలంగా మార్చుకోవటానికి యత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ జీవితం అంతమైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే తప్పుడు వ్యక్తుల మీద మీరు ఉంచిన ట్రస్టే. కాబట్టి ఎవరి నమ్మాలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యక్తులతో మనం ఏం పంచుకుంటున్నామో 1కి 10 సార్లు ఆలోచించండి.